మీ అందరికి బాగా తెలుసు కదా, పూల్చంద్ త్రిపాఠి ఉరఫ్ మున్నా. భయ్యా 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 ఒక మాట చెప్పరా చెప్పరా. తప్పుగా అనుకోకండి, ఈ పూల్చంద్ త్రిపాఠి అనే పేరు అంత బాగున్నట్టు అనిపించట్లేదు. నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పుచ్చకాయ అని చెప్పి అమ్మేస్తాను. కొద్ది మూసుకొని ముందు చింతబాద్ కొట్టా. దీనమ్మ పూకులో సైకిల్. హలో ఆడు నుంచి గుద్దలో పెడతాను కొడక. పాప గుద్దలు తంతే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నాడా? చెత్తరా కొడక దిగి. ఇక్కడే ఉన్నట్టు మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితే నీవు చెప్పు. సుల్లిగా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఎప్పుడు నాకు ఏడు పుట్టేసరికి నువ్వు చల్లబడిపోతావు. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? నువ్వు త్రిపాఠి వంశానికి కోడలివే. ఇంకెప్పుడు బజారు దానిలాగా ప్రవర్తించొద్దు. లంచా కొడక. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి. ముందు నోరు మూసుకో. భయ్యా అసలు ఏం పీకుతున్నావు నువ్వు? రై వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. చూడు మున్నా, నీ పిల్లపు కాటలని ఎకనైనా కట్టిపెట్టు. మున్నా రేపు మనం లంజల వ్యాపారం చేసావనుకో, నువ్వు లంజలాగా లంగా తొడుక్కుని అక్కడే వ్యాపారం చేస్తావా? నీ అమ్మ ముసలా కొట్ట, నీకెంత పొగర్రా? అయ్యా మనల్ని కొట్టిన వాళ్ళు ఏం చేసావు? గుద్ద పగల దింగావా లేదా? రేయ్ పొట్టి నా కొడక, కుత్త మూసుకో. ఇలా పొద్దున్నే నా మూడు చెడదంగా బాక. అర్థమైందా? ఈ రోజు నన్ను ఎవడు ఏమడిగినా సరే వాడి తోలు వలిచి డోల్ చేయిస్తాను. అర్థమైందా? ఇక అది పగిలేదాకా వాయిస్తూనే ఉంటాను. స్వీటీ, అయ్యో నేను చెప్పేది విను. స్వీటీ, సినిమా థియేటర్లో కొత్త మెషిన్ పెట్టారంట పాప్కార్న్ది. అది చాక్లెట్ ఫ్లేవర్ది. చాలా బాగున్నాయంట. నీ కాకతో సెక్స్ కావాలి అంతేగా? నీ ఫైనల్ ఎజెండా అదే కదా? చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు. మధ్యలో మాట్లాడదు. అర్థమైందా? లేదంటే రేపు నువ్వు నాకు మరదలు అవుతావు కదా. నీ బ్రెయిన్ సెట్ చేయాల్సి ఉంటుంది. మొన్న నాకు సొంత కొడుకుతో సమానం. బాగానే ఉన్నాడు కదా? లంచా కొడుకు. లంచా కొడుకు. లంచా కొడుకు. ప్రశాంతంగా తెంగనివ్వలేదు. దాదా, ఇక్కడ మనం ఫ్యామిలీతో పాటున్నాం. అయినా అజిత్ ఠాకూర్ మన పైన దాడి చేయించాడు. లంచా కొడకలారా! కాల్చి దెంగారు కదరా. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం లేవు, కనబడి ఉండాలా చావు తెంగడమే. ఏంటి మ్యూజిక్ ఆపరా లంచా కొడక. ఎరా ఎర్రి కుక్క, ఎలక్షన్ లో మాకు అగెనిస్ట్ గా కాన్వాసింగ్ చేస్తున్నామంట. నేను కూడా ఒకప్పుడు త్రిపాఠీల కోసం పనిచేసినోడ్నే. ఇప్పుడు మీరు చేస్తున్నారు. నేను నమ్మకంగా ఉండేవాడిని, మీరు అలాగే ఉన్నారు. నన్ను మొట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మొట గుడిపించేస్తారు. ఉన్నావయ్యా, ఎవరి గుద్ద పగల దింగాలి? పగలు దెంగడం కాదురా, లేపి దెంగడమే. గొడ్డుని బబ్లుని. ఉన్నావయ్యా, గోరఖ్పూర్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ గారు ఫోన్ చేస్తున్నాడు. ఎత్తు. చెప్పబే. నేను గుడ్డు బబ్బులను చూశాను. సూపర్ రా. ఎక్కడ చూసారు వాళ్ళని? ఉన్నాని మాట్లాడుతున్నాను. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. తాత రే ముసలమ్మాట రే రే ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు.